ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. బామ్మ, రఘురాం, వైదేహి పంచమి మోక్షల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నాగలవరం వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా తీయడం లేదు. ఎటు వెళ్ళారా ఏంటోనని బాధపడుతూ ఉంటారు. ఇక అంతలో ఇంటి ముందు కోయిదర గట్టిగా శంఖం ఊదుతూ డమరుకం వాయిస్తూ ఉంటాడు. ఇక ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళంతా బయటికి రాగానే వాళ్ళని చూసిన కోయిదర, మీ ఇంటికి దుష్టశక్తులు రాబోతున్నాయి, మీ కుటుంబాన్ని మొత్తాన్ని కబళించి వేస్తాయని అతను చెప్తూ ఉంటాడు. ఇక కోపం వచ్చిన బామ్మ, ఏంటి మీరు అపశకునం మాటలు మాట్లాడుతున్నారు, మీకు మంచి మాటలు రావా, పిలవకపోయినా వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని తను గట్టిగా అరుస్తూ ఉంటుంది. అవును తల్లి, నేను చెప్పిన మాట నిజమే. ఆ దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తే మీరంతా నాశనం అయిపోతారు. పిల్లల రూపంలోనూ, పాము పిల్లల రూపంలోనూ, పసిబిడ్డల రూపంలోనూ ఆ శక్తులు లోపలికి వచ్చాయంటే మీ నాశనం తప్పదు అని కోయిదర వాళ్ళతో చెప్తూ ఉంటాడు. ఇక వైదేహి కూడా భయపడిపోతూ ఉంటుంది. ఆ దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే నేను ఒక రేఖ గీస్తాను. ఆ రేఖ దాటి ఎవరిని ఇంట్లోకి రానికండి. వాళ్ళు ఎవరైనా సరే ఆ దుష్టశక్తులు ఇంట్లోకి రావడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. అవి ఏ క్షణంలోనైనా ఏ రూపంలోనైనా ఇంట్లోకి వచ్చాయంటే మీ వంశం మొత్తం సర్వనాశనం అయిపోతుందని కోయిదర వాళ్ళతో భయపెడుతూ చెప్తూ ఉంటాడు. ఇక ఇదంతా జ్వాల కోయిదరికి డబ్బులిచ్చి అలా చెప్పమని తనకు చెప్పి ఉంటుంది. ఇక అలా చెప్తే పంచమి తన బిడ్డలను తీసుకొని ఇంటికి రాకుండా తన నుంచి అటే పంపించేయాలని, తను వస్తే ఆస్తి మొత్తం భాగాలైపోతుందని, ఉన్న ఆస్తికి తన కొడుకు ఒక్కడే వారసుడు కావాలని జ్వాల కోయిదరతో అబద్ధం చెప్పిస్తుంది. ఇక తను అనుకుంటూ ఉంటుంది, అత్తయ్య ఒక్కటి నమ్మితే చాలు, ఇక పంచమిని అటే ఇంట్లో నుంచి తరిమేస్తుంది. ఇక నా కొడుకు ఒక్కడే ఇంటికి ఏకైక వారసుడని తను అనుకుంటూ ఉంటుంది. ఇక రఘురాం తన భార్యతో చెప్తూ ఉంటాడు, ఒకదాని మీద ఒకటి మనకు ఇలాంటి అపశకునాలు జరుగుతూ ఉన్నాయి అని తను చెప్తూ ఉంటాడు. ఇక జ్వాల, చిత్రలు అంటూ ఉంటారు, ఆ కోయిదర చెప్పిందే నిజమై ఉంటుంది. అతను డబ్బు కోసం ఆశపడేవాడైతే ఏ తాయితో కట్టి ఏ పూజ చేసి తనకి కావలసినంత డబ్బు తీసుకుని వెళ్ళేవాడు. అలా చేయలేదంటే అతను నిజమే చెప్పింటాడు. అయినా ఈ పంచమి మన ఇంటికి వచ్చినప్పటి నుంచి మన ఇంటికి దరిద్రం పట్టుకుంది. ఎప్పుడూ జరగని సంఘటనలన్నీ ఇప్పుడే జరుగుతున్నాయని వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు. అవును నిజమే, కోయిదర చెప్పినట్టుగా మనం ఇంట్లోకి ఎవ్వరిని రానివ్వకూడదని వైదేహి అంటూ ఉంటుంది. ఇక జ్వాల అనుకుంటూ ఉంటుంది, అత్తయ్య గారిని నమ్మిందంటే ఇక తనే అన్నీ చూసుకుంటుంది, ఇక పంచమిని ఇంట్లోకి రానివ్వదు. అలా జరిగితే నేను అనుకున్న ప్లాను సక్సెస్ అయినట్లే అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో బయట కారు శబ్దం వినగానే అందరూ బయటికి వెళ్తారు. మోక్ష, పంచమి చెరొక బిడ్డను తీసుకొని ఇంట్లోకి రాబోతూ ఉంటే వైదేహి గట్టిగా ఆగండి అని అరుస్తూ ఉంటుంది. ఇక మోక్ష, పంచమి అక్కనే నిలబడిపోయి చూస్తూ ఉంటారు. ఇక చిత్ర, జ్వాలలు, మీరు మాత్రం ఇంట్లోకి రాకూడదు, ఈ గీత దాటి అస్సలు రాకూడదు, మీరు వచ్చిన దారినే వెళ్ళిపోండి, ఎక్కడైనా వెళ్ళి బ్రతకండి అని వాళ్ళిద్దరూ చెప్తూ ఉంటారు. ఇక మోక్షకి ఏం అర్థం కాక, ఏమైంది శబరి, ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, కవల పిల్లలు పుట్టి మేము ఇంటికి తీసుకొని వస్తే మీరేదో మాకు ఆహ్వానం పలుకుతారనుకుంటే ఇలా చేస్తున్నారేంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు, ఏం జరిగింది అని తను అడుగుతూ ఉంటాడు. అదంతా మా దురదృష్టం మోక్ష, పిల్లల్ని దగ్గరికి తీసుకోవాల్సింది పోయి అలా మాట్లాడాల్సి వస్తుందని బాధపడుతూ పిల్లల్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది వైదేహి. ఇక అది గమనించిన జ్వాల, అత్తయ్య అలా చూస్తుందంటే తను కరిగిపోయి పంచమిని ఎక్కడ ఇంట్లోకి రానిస్తుందోనని తను అంటూ ఉంటుంది. ఆ పిల్లలు మామూలు పిల్లలు కాదు, వాళ్ళల్లో భయంకరమైన దుష్టశక్తులున్నాయి అని మాకు కోయిదర చెప్పాడని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక బామ్మ కూడా అంటూ ఉంటుంది, అవును మోక్ష, ఒక కోయిదర వచ్చి లేనిపోని అనుమానాలని చెప్పిపోయాడు, అందుకే అందరం భయపడిపోతున్నామని తను అంటూ ఉంటుంది. ఇక మోక్షకి చాలా కోపం వచ్చేస్తుంది. నా పిల్లల్ని పట్టుకొని దుష్టశక్తులు అంటారా, ఏంటి నాన్న ఇది, న్యూసెన్స్ ఏంటి, ఇవన్నీ మీరు నమ్ముతున్నారా, సొంత కొడుకునైనా నన్ను ఇంట్లోకి రానికుండా అడ్డుకుంటున్నారు, ఎవరో కోయిదర చెప్పింది నమ్ముతున్నారు, ఇదంతా ఏంటి అని వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటాడు మోక్ష. ఇక వరుణు, భార్గవులు అంటూ ఉంటారు, మేము చూసిన సంఘటనలు అలా ఉన్నాయి మోక్ష, ఇక నమ్మక తప్పడం లేదు, మనుషులు పాములుగా మారడము, పాములు మనుషులుగా మారడం మా కళ్ళతో మేము చూసాం, ఇక మేము నమ్మకుండా ఎలా ఉంటాము, పంచమి బంధువులు పాములైనప్పుడు పంచమి కూడా పామే అయి ఉంటుంది, తనకి నాగశక్తులు ఉన్నాయి, తనకి పుట్టిన పిల్లలు కూడా పాములే అయ్యుండొచ్చు కదా, మీ చేతిలో ఉన్నది పిల్లలో పాము పిల్లలో ఎవరికి తెలుసు, మీరు మాత్రం ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలతో మోక్షకు విపరీతమైన కోపం వస్తుంది. మా పిల్లల గురించి ఇంకొక మాట మాట్లాడినా, దుష్టశక్తులని మాట్లాడినా, పాము పిల్లలని అన్నా ఎవ్వరిని క్షమించేది లేదు.
నా ఇంట్లోకి నేను రావడానికి ఎవరో పర్మిషన్ అవసరం లేదు. నేను ఈ ఇంటి వారసుణ్ణి, నా పిల్లలు కూడా ఈ ఇంటి వారసులు. మీకెంత హక్కు ఉందో నా పిల్లలకు కూడా అంతే హక్కు ఉంది. నేను ఇంట్లోకి వస్తాను, ఈ గీత దాటే వస్తాను, 100 సార్లు వస్తాను. అసలు మీరెవరు మాట్లాడడానికి అని మోక్ష వాళ్ళందరినీ అరుస్తూ ఉంటాడు. ఇక పంచమి కూడా అంటూ ఉంటుంది, శివయ్య ఆశీర్వాదంతో పుట్టిన పిల్లల్ని పట్టుకొని మీరంతా ఈ విధంగా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య మావయ్య అని వాళ్ళతో అంటూ ఉంటుంది. ఇక జ్వాల కూడా అంటూ ఉంటుంది, శివుడి ఆశీస్సులతో పుడితే ఆడపిల్లలు ఎందుకు పుడతారు? నాకు ఏ దేవుడి ఆశీస్సులు లేకుండానే నాకు మగపిల్లవాడు పుట్టాడు. ఈ ఇంటికి ఈ వంశానికి నా కొడుకు ఒక్కడే వారసుడు, అసలైన వారసుడు వాడే అని తను చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది తనకు కొడుకు పుట్టాడని. ఇక మోక్ష అంటూ ఉంటాడు, బాధపడక పంచమి, ఆడపిల్లలైనా మన పిల్లలకు ఎవ్వరికీ తక్కువ కాదు. ఆ శివుడి ఆశీస్సులతో పుట్టిన వరప్రసాదాలు వాళ్ళు ఎవ్వరికీ ఎందులోనూ తక్కువ కారా, నువ్వేమి బాధపడకని పంచమితో అంటూ ఉంటాడు. ఇక బామ్మ మీనాక్షి వెళ్ళి మోక్ష పంచమి చేతుల్లో ఉన్న 2 బిడ్డల్ని వాళ్ళిద్దరూ తీసుకొని, ఎంత ముద్దుగా ఉన్నారు ఈ పిల్లలు, ఎంత అందంగా ఉన్నారు, 2 లక్ష్మీదేవులు మన ఇంటికి వచ్చారని వాళ్ళు ముద్దులాడుతూ ఉంటారు. ఇక వైదేహి రఘురాములు కూడా వెళ్ళి ఆ పిల్లల్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని పిల్లలు ఎంత అందంగా ముద్దుగా ఉన్నారని అనుకుంటూ ఉంటారు. ఇక వైదేహి రఘురామ్తో చెప్తూ ఉంటుంది, పిల్లలకి బారసాల చాలా ఘనంగా చేద్దామండి అని తను చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న జ్వాల, మీరు ఎలాగైనా చేసుకోండి, నా కొడుకు మాత్రం సపరేట్గా చేయండి, వీళ్ళతో కలిపి చేస్తే నేను మాత్రం ఊరుకునేది లేదని వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక బామ్మ, అలా మాట్లాడకూడదు జ్వాల, పిల్లలందరూ ఒకే వయసు వాళ్ళు కదా, అందరికీ కలిపి ఒకేసారి చాలా ఘనంగా చేద్దామని తను చెప్తూ ఉంటుంది. బామ్మ, వైదేహి, రఘురాములు 3 పిల్లలకి కలిపి బారసాల ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక అది చూసిన జ్వాల, నా కొడుక్కి సపరేట్గా ప్రత్యేకంగా చేయమని చెప్పాను కదా బారసాల, ఆ పిల్లలతో కలిపి చేయడానికి నేను ఒప్పుకోను అని తను వాదిస్తూ ఉంటుంది. ఇక బామ్మ తనంటూ ఉంటుంది, నేను చెప్పాను కదా జ్వాల, 3కి కలిపి బారసాల చేస్తానని అని తనంటూ ఉంటే అందుకు నేను ఒప్పుకోలేదు కదా, నా పర్మిషన్ లేకుండా మీరు నా కొడుకు ఎలా బారసాల చేస్తారు, తనకి మాత్రం ప్రత్యేకంగా చేయాల్సిందే అని తనంటూ ఉంటుంది. ఇక రఘురామ్ కూడా, అలా మాట్లాడతావేంటి జ్వాల, పిల్లలందరూ ఇంటి వారసులే కదా, అందరికీ ఒకేసారి కలిపి చేస్తామని తను చెప్తూ ఉంటాడు. వారసులు ఎలా అవుతారు మామయ్య, వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు కదా, ఈ ఇంటికి ఈ వంశానికి నా కొడుకు ఒక్కడే కదా వారసుడు, నా కొడుకు మాత్రం ప్రత్యేకంగా చేయాల్సిందే బారసాలని తను మొండిగా వాదిస్తూ ఉంటుంది. ఇక చిత్ర కూడా తనని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏదేమైనా నా కొడుకే ముందు బారసాల చేయండి, వాళ్ళకి తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చేసుకోండి, అదంతా నాకు అనవసరం అని తను అంటూ ఉంటుంది. ఇక తన మాటలకి మీనాక్షికి చాలా కోపం వచ్చి, ఎందుకు జ్వాల చాలా ఎక్కువ చేస్తున్నావని తనని అడుగుతూ ఉంటుంది. నేనేం ఎక్కువ చేయడం లేదు, నేను ఇంటికి వచ్చిన పెద్ద కోడల్ని, ఈ ఇంటికి మొదట వారసునిచ్చింది నేను, ఈ వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సింది కూడా నా కొడుకే, కాబట్టి నా కొడుకే బారసాల ప్రత్యేకంగా చేయాల్సిందే అని తను వాదిస్తూ ఉంటుంది. ఇక తన మాటలకి బామ్మకి చాలా కోపం వచ్చేస్తుంది. అసలు బారసాల చేయవలసింది మేం కాదు, మీ పుట్టింటి వాళ్ళు, పంచమికైతే అక్కడ వసతి లేదని తనకి చేస్తూ ఉన్నాం, నువ్వైతే మీ ఇంటికి వెళ్ళి నీకు కావలసినట్టుగా మీ ఇంట్లో వాళ్ళని అడిగి బారసాల చేయించుకో అని అంటూ ఉంటుంది. అలాగే బామ్మ, ఇంట్లో వాళ్ళందరి మాట అలా అయితే నా కొడుక్కి బారసాల ఎక్కడ ఎలా జరిపించుకోవాలో నాకు బాగా తెలుసు అని అందరితో చెప్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మోక్ష పంచమి పిల్లలిద్దరికీ జ్వాల వరుణ్ల కొడుక్కి 3కి కలిపి బారసాల ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక మోక్ష పంచమి బియ్యంలో ఆ 2 పేర్లు రాస్తూ ఉంటాడు. ఇక జ్వాల వరుణ్లు కూడా ఆ బాబు పేరు రాస్తూ ఉంటాడు. ఈ బారసాల వేడుకలకి సుబ్బు కూడా వచ్చి అదంతా చూస్తూ ఉంటాడు. మోక్ష పంచమి తన 2 కవల పిల్లలకి ఏం పేర్లు పెడతాడో, జ్వాల తన కొడుకు ఏం పేరు పెడుతుందో రేపు జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.